నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా దివంగత నేత వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాలు. టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గుడివాడ గ్రామ సొసైటీ పాలకవర్గ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కావూరు చంద్రమోహన్. పట్టణ చాలిపేటలో వ్యభిచార గృహాన్ని సీజ్ చేసిన అధికారులు. వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ నెల 30వ తేదీన వైకుంఠపురంలో జరగనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సబ్ కలెక్టర్ సంజన సింహ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, డీఎస్పీ జనార్దన్ రావు, ఈవో అనుపమతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా వైద్య సదుపాయాలు, శానిటేషన్, తాగునీటి వసతులు, భద్రతా చర్యలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీస్ బందోబస్తును కట్టుదిట్టంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులకు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. సమావేశం అనంతరం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. మనము ఈరోజు 30th జనవరి రోజు ఏదైతే ముక్కోటి ఏకాదశి వస్తుందో దాంట్లో వైకుంఠపురం గుడిలో ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలి అని ఒక ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఒక 25 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి ఆఫీసర్స్ వచ్చున్నారు. ఈ ప్రిలిమినరీగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈఓ గారు ఉండి లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు, ఎన్ని క్యూస్ మెయింటైన్ చేశాము, క్యూ మేనేజ్మెంట్ ఎలా ఉండింది, వేరియస్ అదర్ ప్రిపరేషన్స్ కూడా ఎలా ఉన్నాయి అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి ఈ ఇయర్ దానికంటే కొంచెం ఎక్కువ ప్రజలు వస్తారు అని మేము క్యాల్కులేట్ చేసుకుని ఏ ప్రిపరేషన్స్ తీసుకోవాలి అని ఫస్ట్ మనకి క్రౌడ్ మేనేజ్మెంట్. సో ఎన్ని క్యూ సిస్టమ్స్ ఉంటాయి, పొద్దున 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, అండ్ అలానే ఈవినింగ్ టైం 6 నుంచి 8 వరకు ఎలా మనం వాళ్ళని క్యూ మేనేజ్ చేయాలి, ఎన్ని క్యూస్ ఉంటాయి, ఎన్ని టికెట్ కౌంటర్స్ ఉంటాయి, ఒక ఫ్రీ దర్శన్, ఒకటి 150, ఒకటి 300. సో వీటి కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి, తర్వాత పీక్ అవర్స్ అనేవి మనకి కొన్ని గంటలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో క్యూని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, సీసీటీవీ కెమెరా పెట్టడము, ఒక కమాండ్ కంట్రోల్ ఏరియా పెట్టుకోవడము, పోలీస్కి సీసీటీవీ కెమెరా నుంచి రియల్ టైంలో ఏదైతే వీడియో ఫుటేజ్ రిలే అవుతుందో దాన్ని బట్టి కొంచెం ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడము. అలానే మనకి పోలీస్ నుంచి వచ్చే పర్సనలే కాకుండా 19 మెంబర్స్ టెంపుల్ స్టాఫ్ ఉంటారు, వాలంటీర్స్ని కూడా తీసుకుంటామని చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ పెట్టి వాళ్ళని డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టి మొత్తం కూడా ఏ అన్టువర్డ్స్ యాక్ట్స్ ఇన్సిడెంట్ అవ్వకుండా చూసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలానే మనకి తెనాలి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి శానిటేషన్ యాక్టివిటీస్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు కూడా ఎంతమంది స్టాఫ్ని డిప్లాయ్ చేస్తారు, అన్నదానం ఏరియా దగ్గర కూడా ఎలాంటి శానిటేషన్ యాక్టివిటీస్ చేయాలి అవి చెప్పడం జరిగింది. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి దేవస్థానంలో ఈరోజు రేపు 30/12/2025 ముక్కోటి వైకుంఠ ఏకాదశి విషయంపై సమీక్షా సమావేశం మన గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీనికి గాను ముక్కోటి ఏర్పాట్లపై అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖల వారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి చర్చించడం జరిగింది.
ఏ ఏ శాఖల నుంచి ఏ రకంగా డిపార్ట్మెంట్కి సహకారం కావాలనేది, అలాగే లాస్ట్ ఇయర్ రిపీట్ అయిన సమస్యల మీద రేపు ముక్కోటి విజయవంతంగా భక్తులకి మంచి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు మరియు దాని అనంతరము అన్నదానంలో కూడా మంచి అన్నదానం జరిపించి భక్తులకి సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. టీడీపీ లీగల్ సెల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ విభాగం పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో లీగల్ సెల్ మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సర క్యాలెండర్ పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి లీగల్ సెల్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించుకునే అవకాశం, ముఖ్యంగా ఈ రోజున వీళ్ళందరి సమక్షంలో పొలిటికల్గా కంటే కూడా యాజ్ అన్ అడ్వకేట్గా మీరు ఇచ్చిన గౌరవం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మన రోల్, ప్రత్యేకంగా లీగల్ సెల్ రోలు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో అంశాల మీద మనం పోరాడినటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే న్యాయవాదిగా మనకున్నటువంటి అవకాశం సమాజంలో ఎప్పుడైతే అపశృతి ఏర్పడిందో ఆ అపశృతిని మనం నివారించడానికి న్యాయబద్ధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం. కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజప్రసాద్ గారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి స్వతహాగా శ్రీ రాజప్రసాద్ గారు కూడా న్యాయవాది. మరి మేము ఏ కార్యక్రమం చేసినా కూడా వారి యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో మేము అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము. మరి ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ వారి చేతుల మీదుగా జరగడం అనేది మాకు ఒక స్ఫూర్తిదాయకం. మరి మా యొక్క న్యాయవాదుల సమస్యల పట్ల మరి అన్ని విషయాల్లో కూడా మాకు అండదండలుగా ఉండి మమ్మల్ని వెనుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మన నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధితో అనేక మరణాలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి పరిసర ప్రాంతంలోని మున్సిపల్ హై స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో చదువుతున్న 9 నుంచి 15 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ చేయనున్నారు. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, దానిపై ఉన్న అపోహలను తల్లిదండ్రులు వీడాలని రోటరీ ప్రతినిధులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ కి హెచ్ఎంలను సంప్రదించి అక్కడ అందుబాటులో ఉన్న అప్లికేషన్లు పూర్తి చేసి పేర్లు నమోదు చేయాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ జనవరిలో మొదటి రోజు, 6 నెలల తర్వాత 2వ డోస్ వేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సాధారణంగా సుమారు 5,000 రూపాయలు ఖరీదైన ఈ వ్యాక్సిన్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి జీవి నారాయణ, రీజనల్ క్యాన్సర్ అవేర్నెస్ చైర్మన్ కన్నగంటి మురళీకృష్ణ, అసిస్టెంట్ గవర్నర్ ప్రాజెక్ట్ చైర్మన్ ఈతర వెంకట పూర్ణచంద్, ప్రాజెక్ట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, ట్రెజరర్ వెంపటి హరిప్రసాద్, గుమ్మడి ప్రసాద్, పావులూరి రాంబాబు, ఆలపాటి వెంకటరామయ్య, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ నందులపేటలో వల్లెం మురళి ఆధ్వర్యంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా సెంటర్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మోహన్ రంగా సేవలను స్మరించుకుంటూ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు, చందు నాగేశ్వరరావు, కోసన పూర్ణచంద్రరావు, జాకీర్ హుసేన్, ఇస్మాయిల్, రవికాంత్, అమ్మిశెట్టి హరికృష్ణతో పాటు పలువురు రంగా అభిమానులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక శక్తి, ఒక యుక్తి, అలాగే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించి కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగి, మరి ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ముఖ్యంగా విజయవాడ పట్టణంలో కానివ్వండి, రౌడీలు, గూండాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో రంగా గారు ఒక విప్లవ వ్యక్తిత్వంగా నిలబడి ధైర్యంగా వాళ్ళందరినీ ఎదుర్కొని వాళ్ళ గుండెల్లో నిద్రపోయి ఆ రౌడీలు కానీ గూండాలు కానీ రోడ్డు మీదకి రావడానికి కూడా భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. స్థానిక 5వ వార్డులో వల్లెం మురళి, శిల్పాల్ సీను ఆధ్వర్యంలో దివంగత నేత విజయవాడ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి అయితే కాదు. వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆ రోజుల్లో వర్తమాన రాజకీయాల్లో ఒక కార్పొరేట్ స్థాయి, మా రమణరావు గారు చెప్పినట్టు కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి. మరి ఆ రోజుల్లో అక్కడ జరిగినటువంటి వర్గపోరులో ఆయన బలి అయిపోవటం, మరి ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన వర్ధంతి నిర్వహించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎంతో ముఖ్యమైన విషయం ఇది. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని ఇక్కడ స్థానిక నందులపేటలో వల్లెం మురళి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, వారికి ప్రత్యేకంగా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదల కోసం ప్రాణం పోతుందని తెలిసిన నిరాహార దీక్షకు కూర్చోవడం అనేది అది ఆ మనిషి సాహసానికి నిదర్శనం. వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో సినీ నాయకులకి, అప్పటి ముఖ్యమంత్రులకు కూడా లేనటువంటి ఫాలోయింగ్తో అత్యధిక కార్లలో ర్యాలీగా వెళ్తూ అత్యధిక బుల్లెట్లు ఆయన కాన్వాయ్ బయలుదేరిందంటే ఒక ముఖ్యమంత్రికి కూడా లేనటువంటి కాన్వాయ్ వంగవీటి మోహన్ రంగా గారికి ఉండేది. పేదల గుండెల్లో ఏ రోజుకి ఆయన దేవుడిగా నిద్రపోతూ ఉంటాడు, శత్రుల గుండెల్లో ఎప్పటికీ సింహ స్వప్నంలో నిద్రపోతూ ఉంటాడు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాటం చేసిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. ప్రజల కోసం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్బర్ సాయి గోపి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని తెనాలి పట్టణ కాపునాడు అధ్యక్షులు గ్యాలం వేణు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, తోటకూరు రమణారావు, వల్లెం మురళి, చెల్లా పుల్లారావు, నున్ను శ్రీను, శేఖర్, సాంబయ్య, హరిదాసు, గౌరీశంకర్తో పాటు పలువురు రంగా అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. జరిగిన తర్వాత ఆ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తారు. ఈ అమరావతి అక్కడి నుంచి ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఆనాటి రాజకీయ పార్టీలు ఆయన్ని శాసనసభ్యుడిగా తీసుకురావటం జరిగింది. ప్రతి అడుగు కూడా ఆయన జీవితంలో అనేక రకాలైన మార్పులతో ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు తీసుకుంటూ తన జీవితంలో ఈ సమాజాన్ని, సంఘాన్ని
అందరినీ కూడా సమన్వితంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. విజయవాడ పట్టణానికి పరిమితం అవ్వాల, జిల్లా మొత్తానికి కూడా విస్తరించాడు ఆయన సేవలకు. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా ఆయన నాయకత్వాన్ని ఆమోదించి ఎక్కడికి వెళ్ళినా కూడా తండాలుగా ప్రజలు రావటం, ఆహ్వానించటం, మరి ఆ రకంగా మాకు మీరు అండా, మీకు నేను అండా అని చెప్పే దాంట్లో ఎక్కడ కూడా వెనకాడలే. ప్రతి అడుగు కూడా ఈ సమాజం కోసం, మీకోసమే నేను ఉన్నానని చెప్పే దాంట్లో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని, నడవని ఆయన యొక్క జీవితంలో ఆవిష్కరించుకున్నటువంటి వ్యక్తి వంగవీటి మరి మోహన్ రంగా గారు. తరానికి ప్రతినిధి మాత్రం కాదండి ఆయన కేవలం ఒక కుల నాయకుడు, ఒక వర్గ నాయకుడు కాదు, ఆయన జననాయకుడు. ఆయన సొసైటీలో ఉన్నటువంటి యాంటీ ఎలిమెంట్స్ మీద ఆయన చేసినటువంటి పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తి. సో ఆ స్ఫూర్తితో మనందరం ముందుకు నడిస్తే మనం కోరుకున్నటువంటి సొసైటీ మనం చూడలేదు. సో రంగా గారు లాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందరూ అనుసరించాలని ఈ విధంగా నేను కోరుకుంటూ, కేవలం ఆయన ఒక కులానికి మాత్రం అంటగట్టకండి, ఆయన్ని జననాయకుడుగానే మాత్రమే చూడండి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక ఉద్యమం అన్న విషయం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అక్బర్ షాయి గోపి వృత్తముందు అందరూ కూడా కలిసి చాలా ఘనంగా స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. దానికి తోడు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం చాలా ఆనందదాయకం. రంగా గారు మరి ఆనాడు పేద ప్రజల కోసం నిరాకృషి చేస్తూ అసలు భాషడం జరిగింది. కానీ ప్రజల హృదయాల్లో మాత్రం అట్లాగే నిలబడి ఉన్నాడు చిరస్థాయిగా. ఈ యొక్క ఆశయాలకి అన్నిటికీ అనుగుణంగా ప్రతి కాపు కులస్తులు అనే వాళ్ళందరూ కూడా కాపు గాయకుడు కాకుండా ఆయన అందరూ నాయకుడు, అందరికీ కావాల్సినటువంటి వాడు. అలాంటి నాయకుడిని మనందరం కూడా స్మరించుకుంటూ వారికి ఇలాగే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ వరకు విశేషంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శ్రీ రామావతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవాల చివరి రోజు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో అనుపమ తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ముక్కోటి వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో భాగంగా దశావతారాల ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో ఈరోజు 7వ అలంకారంలో స్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమేనున్నారు. అలాగే రేపు బలరామ అవతారంలో దర్శనమేనున్నారు. ఇంకా ముక్కోటి విశేషంగా జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుదని కోరుచున్నాను. తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా దశావతార ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు 7వ రోజు స్వామివారు రామావతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఇంకా 3 రోజులు బలరామ అవతారం, కృష్ణావతారం, కలికి అవతారంలో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. 30వ తేదీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదిన సందర్భంగా తెల్లవారుజాము 4:30 నుండి స్వామివారి ఉత్తర ద్వారంలో దర్శనం ఇవ్వనున్నారు. భక్తులందరికీ కూడా చక్కని దర్శనం, తదనంతరం తీర్థప్రసాదాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీవియన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ వివిధ సమస్యలపై అర్జీలను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు అందజేసిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే నివసిస్తున్న స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. అలాగే గతంలో మంజూరైన విడో పింఛన్ను జగన్ ప్రభుత్వం రద్దు
చేయడంతో తిరిగి మంజూరు చేయాలని, ఇల్లు నిర్మించుకున్న వారికి సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంతో వాటిని విడుదల చేయాలని అర్జీల్లో విజ్ఞప్తి చేశారు. ప్రతి వారం గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిగణలోకి తీసుకొని పార్టీ తరపున వ్యక్తిగతంగాను సంబంధిత అధికారులకు తెలియజేసే పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. అందువల్ల నేను అతను సపోర్ట్ కారణంగానే నేను కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది సార్. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కూడా వదిలిపెట్టలేదు. షెడ్ వాళ్ళు పెట్టారు, స్టార్ట్ వీక్ వెళ్ళారు. మనకి 22వ తారీఖు నా పొలం మొత్తం వేసుకున్న పొలం గురించారు. ఎస్ఐ గారు కూడా మీరు రెడీ అయిపోయినాయి అని చెప్పారు కదా పట్టాలు వేడుగుడికి, అది ఏమో అయినట్లేదు కదా. చేయించాలి. ఎప్పటి నుంచో ఉన్నారు. ఆమె పెట్రోల్ బంక్ గీయడానికి అక్కడ హౌస్ డెల్లర్స్ ఉన్నారండి, వాళ్ళని తొలగించడానికి లేదండి. అండి ధరణి వాళ్ళది పెట్రోల్ బంకు. ల్యాండ్లెస్ పూర్ ఈ గ్రీవెన్సెల్లో పట్టాలు ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాలకు పట్టాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా కోరటం అయింది. సబ్ కలెక్టర్ గారి దగ్గర వాళ్ళ రిప్రజెంటేషన్స్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. 2 కొన్ని సివిల్ లిటిగేషన్స్ ఉంటే వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని ఎంఆర్ఓలు పరిగణలో తీసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకొని వాళ్ళు విచారించి సమస్యను పరిష్కరించమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సింగిల్ ఉమెన్ విడో దీని కింద పరిగణలో తీసుకొని వాళ్ళ గతంలో 2014-19లో పెన్షన్ ఇవ్వటం జరిగింది. పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పెన్షన్స్ని తీసేయటం జరిగింది దుర్మార్గంగా. మరలా వారికి పెన్షన్ ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇంకా బిల్స్ రాలేదని కొంతమేరకు వచ్చినాయని చెప్పి గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకొని పూర్తయితే వాళ్ళకి బిల్స్ పెండింగ్ పెట్టి ఇంతవరకు రిలీజ్ చేయకుండా ఉంది. ఆ బిల్స్ని ఫార్వర్డ్ చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి బిల్స్ ఏ అయితే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ని ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వారం సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిగణలో తీసుకొని ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలను కూడా చూస్తూ ఉన్నాం. వెంటనే సంబంధిత అధికారులకి పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా నా తరఫున 2ని పరిగణలో తీసుకొని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మా లెటర్స్ ద్వారా కూడా మా రిప్రజెంటేషన్ కూడా జోడించి వాళ్ళ రిప్రజెంటేషన్స్ కలిపి సంబంధిత అధికారులకి సమస్యలు పరిష్కరించడానికి మార్గం వేస్తూ ఉన్నాం. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ శరణాగతి గోష్ఠి 12వ శ్రద్ధానుల వాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా 11వ రోజు మహిళలతో సామూహిక లక్ష్మీనారాయణ పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గోదా రంగనాథుల ఆశీస్సులు పొందారు. కేశాయ నమః కృష్ణ తను చాలా అద్భుతంగా సాగుతుంది. ఈనాడు 11వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా గోదాదేవిని ఒక శరణాగతి చేశాం. అమ్మా, ఈ లోకంలో ఉండేటువంటి వారందరం కూడా నీ సొత్తు, పరమాత్మ సొత్తు. నీవు మమ్మల్ని అనుగ్రహించు. నీ ద్వారా మేము పరమాత్మను చేరగలగాలి. మాలో ఉన్నటువంటి
అహంకారాన్ని తగ్గించు, మాలో ఉన్నటువంటి స్వార్థాన్ని తగ్గించు, మాలో ఉన్నటువంటి ద్వేషభావాలను తొలగించు, ఒకరి మీద ఒకరుకుంటే ద్వేషభావాన్ని తొలగించమ్మా అని మనం అమ్మని ప్రార్థన చేశాం. ఇప్పుడు మనం ఈ లక్ష్మీనారాయణ పూజా మహోత్సవం అందరూ కూడా పాల్గొన్నాం. తప్పకుండా రేపు 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంది. తెల్లవారుజామున సుమారుగా 5 గంటలకి మనం ద్వార పూజ చేసుకుని ద్వారంలో ఉండి స్వామితో కలిసి మనం వైకుంఠ యాత్రగా స్వామి మండపానికి చేరుతాం. సామాజిక ఉద్యమకారులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా జీవితాంతం సామాజిక పరివర్తనకు, బడుగుల ఆర్థిక విమోచన కోసం పోరాడారని జనసేన పార్టీ నాయకులు సౌమనాథ్ సతీష్ కుమార్ అన్నారు. మోహన రంగ వర్ధంతి సందర్భంగా కట్టివరం గ్రామంలోని రంగా విగ్రహానికి రాధా రంగా మిత్ర మండలి అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ అట్టడుగు మరియు శ్రామిక వర్గాల అభ్యున్నతి కోసం మోహన రంగా నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా మోహన రంగా నిలిచారని తెలిపారు. వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో అన్నదానం, వస్త్రదానం, పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను సతీష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటకూర రమణారావు, బండికల్ల ప్రసాద్, కంచర్ల కొండలు, పుట్టారవి, కంచర్ల భూషణం, పిడమర్తి కిరణ్, మైలా భాను ప్రసాద్, అన్నే వెంకట్రావు, పూసపాటి కొండరాజు, పలువురు రంగాన అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, కుల మతాలకు అతీతుడైన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రంగారాధా మిత్ర మండలి కటివమారి తరపున ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. రంగా గారు మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉండి ఒక రిక్షా కార్మికులైతేనేమి, ఒక లైసెన్స్ కూలీలు అయితేనేమి, ఒక బేల్దారు మేస్త్రులు అయితేనేమి, ఒక ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, ఒక రైల్వే కార్మికులు అయితేనేమి, ప్లాట్ఫారం మీద ఉన్న వ్యాపారం చేసుకునే కూలీలకు కానీ అండగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు. అంతేకాకుండా ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో విజయవాడని అభివృద్ధి చేశాడు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మన కటివర గ్రామంలో ఘన నివాళిని ఏర్పాటు చేసుకోవటం మనందరికి కూడా సంతోషదాయకం. ఎందుకంటే ఒక విజయవాడ నగరంలో, ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక నగరంలో సహజంగా పట్టణాల్లో పేదల గురించి పట్టించుకునేవాళ్ళు కానీ, పేదల పక్షాన పోరాటం చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అటువంటి సందర్భంలోనే వంగవీటి మోహన్ రంగా గారు ఒక సామాన్య మనిషిగా విజయవాడలో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఆ పట్టణంలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు అందరికి కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తాను ముందుండి ఆ సమస్యను పరిష్కరించేదానికోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు, పేదల పెన్నిధి వంగవీటి మోహన్ రంగా గారు. తెనాలి పట్టణంలోని సాలిపేట ప్రాంతంలో చావలి హైమావతికి చెందిన వ్యభిచార గృహాన్ని అధికారులు ఏడాది పాటు సీజ్ చేశారు. తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో డీఎస్పీ జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జున్ రావు ఆ ఇంటికి సీల్ వేశారు. సాలిపేట ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, పలుమార్లు కేసులు నమోదు చేసినప్పటికీ నిర్వాహకులు తీరు మారలేదని పోలీసులు తెలిపారు. గత అక్టోబర్లో 1 టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐటీపీ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారం ఇంటిని ఏడాది పాటు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ సాలిపేటలో దీర్ఘకాలంగా ఇల్లీగల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని, పరిసర ప్రాంతాల విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సీజ్ చేసిన ఇంట్లో అనుమతి లేకుండా ప్రవేశిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన తెనాలి సాలిపేట ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం మేరకు మన తెనాలి 1 టౌన్ పోలీసు వారు, మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో 2 మంత్స్ బ్యాక్ రైడ్ చేశారు. రైడ్ చేస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దీని విషయంలో వెరిఫికేషన్ పూర్తయింది. అట్లాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఈ విషయంలో మరి మన పోలీసు వారు ప్రత్యేక చొరవ చూపించి అట్లాగే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ సబ్ కలెక్టర్ గారి ముందు ఈ ఎంటైర్ మ్యాటర్ని పెట్టారు. ఇది మరి ఇల్లీగల్ యాక్టివిటీ కన్ఫర్మ్ కావడంతో మనకి ప్రివెన్షన్ ఆఫ్
ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో సెక్షన్ 18 అని ఉంది. దాని ప్రకారం మరి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఉన్న పవర్తో ఈ ఇల్లుని 1 year పాటు సీజ్ చేయమని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ద కెపాసిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అట్లాగే మా డిఎస్పీ గారు మా సిఐ గారు సహకారంతో దీన్ని ఈరోజు సీజ్ చేస్తున్నాం. అంటిల్ 1 year ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఛాన్సే లేదు. చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం. వారందరూ కూడా మన పోలీసు వారు ఏదైతే చర్య తీసుకున్నారో దీనికి ఆనందం కూడా వ్యక్తపరిచారు. సుదీర్ఘకాలంగా ఈ చుట్టుపక్కల రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అట్లా వాళ్ళు రావడంతో మరి వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్గా ఉందని కూడా చెప్పారు. మరి ఈ చర్య 1 year పాటు ఖచ్చితంగా సీజ్ అయి ఉంటుంది. ఎవరు కూడా దీన్ని అతిక్రమించడానికి వీల్లేదు. ఒకవేళ కనుక అతిక్రమిస్తే ఐపీసీలో 188 అనే సెక్షన్ ఉంది. అట్లాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ చావలి హైమావతి కొన్ని సంవత్సరాలుగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని, మైనర్ బాలికతో కూడా వ్యభిచార చేసినట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. ఈ వివరాలను మెజిస్ట్రేట్ ముందు ఉంచగా ఏడాది పాటు సీజ్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఇళ్లను అద్దెకి ఇచ్చే ముందు యజమానులు పూర్తి విచారణ చేయాలని, అక్రమ కార్యకలాపాలు జరిగితే ఇంటి యజమానులపై కూడా కేసులు నమోదు చేసి ఇల్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. చెప్పేటప్పుడు ప్యాకాట గృహాలకు కూడా ఇదే పరిస్థితి. ఒక పాయింట్ చెప్తా సార్. నెక్స్ట్ ఓపెన్ అంటే ఏం లేదు సార్. మేము మామూలుగా ఇక్కడ సార్ మేము పొద్దున్న మార్నింగ్ వెళ్తే మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వస్తాము. ఇక్కడ ఏం పట్టించుకోలేదు. మరి ఎవరు మనుషులు అయితే తిరుగుతుంటారు, ఎవరెవరు తిరుగుతారని మనకైతే తెలియదు. మేము ఎప్పుడు పట్టించుకోలేదు దాని గురించి. ప్రాసిక్యూషన్ చేస్తా ఉండగా చేయించే వాళ్ళని చేసే లేడీస్ని పట్టుకెళ్ళాం, కోర్టుకు పెట్టాం. వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడ ఫీల్ ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు అంటే రైట్ జరిగిన విషయం తెలియదు సార్. అంటే మేము ఉన్నాం ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వేరే చోట ఉంటున్నాం. తీసుకొని ఇక్కడ వేరే తీసుకొని వేరే చోట అంతకుముందు ఉన్నారు. చెప్పా కదా సార్, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాము. ఇక్కడైతే మనుషులు తిరుగుతుంటారు. మనకైతే మేము ఎప్పుడు అంత గురించి దాని గురించి ప్రజెంట్ అయితే లేదు, పర్లేదు, తగ్గింది. మనుషులు అంటే ఎవరు వస్తారు? లేడీస్ జెంట్స్ అది చెప్పు. లేడీస్ జెంట్స్ ఎవరు వస్తుంటారు, ఎవరెవరు వస్తారని మాకు తెలియదు. ఏం జరుగుతుంది లోపల మీ ఉద్దేశ ప్రకారం అది చెప్పండి. భయపడ్డాం కదా సార్ అంత ముందు నుంచి, ఇప్పుడు కాదు. మేము ఈ ఏరియాకి రాకముందు నుంచి కూడా ఈ ఏరియాకి పేరు ఉంది. ఇప్పుడని కాదు, అంటే వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి పేరు అయితే ఉంది. దాని గురించి మన ఇల్లు కాబట్టి మనకు సంబంధం లేని విషయం. వాళ్ళ అంతకుముందు రెడీ చేశారంటే ఆపేశారు. ప్రస్తుతానికైతే ఏం జరగట్లేదు అని మాత్రం ఉంది. మరి పర్సనల్ గా అనేది మనకు తెలియదు. ప్రెసెంట్ ఓకే, మంచిదే కదా. తహసీల్దార్ గారు వచ్చారు, ఆయన ఆధ్వర్యంలో మన డిఎస్పీ సార్ వచ్చారు. సమక్షంలో ఏంటంటే ఈ హౌస్ జరిగే తెలియదు, లోపలికి వెళ్తుంటుంటారు, బయటకు వస్తుంటారు. ఎవరు? లేడీసే. జెంట్స్ జెంట్స్ కూడా ఇంటిగా జెంట్స్ రావాలండి. ఓకే, నుంచి అయితే జెంట్స్ వెళ్తుంటారు, మాత్రం వెళ్తుంటారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 1 Town పోలీస్ స్టేషన్లో ఈ ఇల్లు చావలి హైమావతి అనే ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. ఈ వ్యభిచార గృహం అనేది నిర్వహించడానికి ఇది కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకి కంపార్ట్మెంట్లుగా రూమ్స్ కనబడుతున్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు. ఇందులో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ వేశ్య కేంద్రాలను నిర్వహించడం అనేది తప్పు. వాళ్ళకి తెలిసినా కూడా ఇది పర్మనెంట్గా రన్ చేస్తున్నారు. దాని మీద మేము అక్టోబర్ నెలాఖరులో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాం. మేము రైడ్ చేసినప్పుడు ఒక మైనర్ గారు కూడా ఆ వ్యభిచార వృత్తిలోకి తల్లి తీసుకొచ్చింది. వారిని కూడా అరెస్ట్ చేసాం. ఇప్పటి వరకు కోర్టు వారు సంతృప్తి చెంది ఇప్పటికి కూడా అంటే దాదాపు 60 రోజులు అవుతుంది, బెయిల్ కూడా మంజూరు కాలేదు. చట్టం అనేది చాలా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. 60 రోజులకి ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. దీన్ని మేము సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా వారి దృష్టికి తీసుకెళ్ళి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లా వ్యభిచార గృహాలు నిర్వహించబడుతుంది, దీన్ని సీజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి 1 year పాటు దీన్ని క్లోజర్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేశారు.
ఆ ఆర్డర్ మేరకు ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఎంఆర్ఓ గారు, మా సిఐ గారు, నేను వచ్చి దీన్ని పంచనామా నిర్వహించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇల్లు అద్దెకిచ్చే ముందు వారు నివాసం ఉండడానికి అడుగుతున్నారా, అదర్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అంటే ప్యాకెట్లు ఆడడానికి, వ్యభిచార గృహానికి కానీ ఇతర యాక్టివిటీలకు అడుగుతున్నారనేది మీరు వెరిఫై చేసుకోవాలి. లేని పక్షంలో మీరు అద్దెకిచ్చిన ఇల్లు కూడా ఇట్లాగే సీజ్ చేసి కోర్టు వారి ముందు పెడతాము. దాని ప్రకారం ఇల్లు సీజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి అందరూ కూడా ఒకసారి అద్దెకిచ్చిన వ్యక్తులు అందరూ కూడా, మీ ఓనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు ఎవరికి అద్దెకిచ్చారు అనేది మరొకసారి పరిశీలించుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. యాక్చువల్గా మేము కేసులు తీసినప్పుడు 2015 నుంచి ఉన్నాయి. ఈ అమ్మాయి మీద ఇప్పటికి ఇది 3వ కేసు. ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చిన వెంటనే, మేము రంగంలో దిగిన వెంటనే ఇక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని మాకు వచ్చిన చుట్టుపక్కల వారు కంప్లైంట్లు ఇచ్చారు. ఇట్లా ఎవరు అరికట్టట్లేదు అనే కంప్లైంట్ మీద మేము వచ్చాము. వచ్చినప్పుడు ఒక మైనర్ గారులతో పాటు వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారు, వీటిలో దొరికారు. ఇవన్నిటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇందులో వ్యభిచారం నిర్వహించే నిర్వాహకుల్ని, దాని మీద డిపెండ్ అయ్యి కమిషన్ తీసుకునే ఏజెంట్లని అందరినీ కూడా అరెస్టులు చేసి రిమాండ్ పంపించాం. స్థానిక కవిరాజా పార్క్ రోడ్లోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని పురస్కరించుకొని నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన రంగా ఆశయాలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి గోపీచంద్, దంతాల ప్రేమ్ కుమార్, ఎర్రా శ్రీనివాస్ తో పాటు పలువురు రంగా అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని నందులపేట కవిరాజ్ పార్కులో ఉన్నటువంటి మరి విగ్రహం దగ్గర 37వ వర్ధంతిని ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. మరి మనందరం కూడా రంగా గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగా గారు మరి బ్రతుకుతెరువు కోసం మరి విజయవాడ వచ్చి, విజయవాడలో మరి అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకి ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా నెరవేరుస్తూ మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక నాయకుడిగా ఎదిగారు. మరి ఆయన మీద మరి ఆయన చేసేటువంటి మంచి పనులు చూసి ఓరవలేక ఆయన్ని మరి దారుణంగా హత్య చేయడం జరిగింది. నిజంగా మనం ఒక మంచి రాజకీయ నాయకుడిని, ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని కోల్పోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మరి ఈ కవిరాజా పార్క్ దగ్గర ఉన్న రంగా బొమ్మతో ఈ సెంటర్లో 37 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. రంగా అభిమానులు మరి వీళ్ళందరూ వంగవీటి మోహన్ రంగా అంటే ఒక మహాశక్తిని నిరూపించడం మన వంతు కర్తవ్యం అయిపోయింది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పాలంటే మనం చాలా గొప్ప గొప్ప సంఘటనలు చెప్పుకోవాల్సి ఉంది. కాపు మనుగడ సాధించిందే వంగవీటి మోహన్ రంగా. మరి ఆనాడు కాపు మహా ఉద్యమాన్ని లేపి ఆ రోజున కాపు నాడు పెట్టిన వంగవీటి మోహన్ రంగారావు గారు మరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన్ని దుష్టశక్తులు తుదిముట్టించడానికి ఒక పథకం ప్రకారం తుదిముట్టించి కాపు జాతి మనుగడని దాన్ని ప్రశాంతకం చేయాలనే ఆలోచనతో మరి ఆ కార్యక్రమం చేపట్టినట్టు మన ముందు భవిష్యత్తులో తెలుస్తుంది. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తపల్లి రాజా, గుడిపుడి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక జేఎంజే స్వదర్ హోం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి కొత్త సుబ్రహ్మణ్యంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పావులూరు నరసింహారావు, కొత్తపల్లి భవనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్త సుబ్రహ్మణ్యం గారి 75వ వసంత జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మనమంతా ఈ శక్తి సదన్ జేఎంజే కాలేజీ అనాథాశ్రమంలో ఈ వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని గుడిపూడి అశోక్ గారు, భావనారాయణ రాజా గారు తలుచుకొని ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మనమంతా ఇక్కడ సమావేశమైనాం. వారికి సుబ్రహ్మణ్యం గారి యొక్క 75వ సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, వారు అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులకు దైవ కార్యక్రమాలు పాల్గొని సమాజ సేవ ఎన్నో కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. కొత్త సుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా సదాశివంలో మనం ఈరోజు బర్త్డే విషెస్ సందర్భంగా కేక్ కటింగు ప్లస్ మన భోజనాలు ఏర్పాటు చేసాము.
ఇంకా ఆయన ఇంకా ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాం. గుడివాడ గ్రామ సహకార సంఘం పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పసుపు జెండా చేతపట్టి ఎన్టీఆర్ ఆశయాలను గుండె నిండా నింపుకొని ముందుకు సాగుతున్న గుడివాడ అభిమానులందరికీ నా నమస్కారాలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. డిసిసిబి బ్యాంకులో ప్రస్తుతం సుమారు 6,000 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో 4,800 కోట్లు నాబార్డు ద్వారా, మిగిలిన 1,500 కోట్లు ప్రజల డిపాజిట్ల రూపంలో సమకూరుతున్నాయని వివరించారు. ఈ నిధుల ద్వారా రైతులకు ఇచ్చే రుణాలలో మొదటి 1,00,000 రూపాయలను ఉచిత వడ్డీతో అందిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకుల మందు, మట్టి, మైనింగ్ రంగాలకే కాకుండా చివరకు బ్యాంకులను కూడా దోచుకున్నారని విమర్శించారు. దొంగ పాస్బుక్లతో బ్యాంకులను భారీగా మోసం చేసిన ఘటనలు ఉన్నాయని ఆరోపించారు. అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్గొట్టిన రుణాలను తిరిగి వసూలు చేసే చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దుగ్గిరాల గోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు బస్తాలు నష్టపోయినా అప్పటి ప్రభుత్వం కనీస ఇన్సూరెన్స్ కూడా చేయలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులతో కలెక్టర్, బీమా కంపెనీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తావించిన కొన్ని సమస్యలను నిధుల లభ్యతను బట్టి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది సాధారణంగా వచ్చే యూరియా బస్తాల కంటే 40-50% ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనంగా సరఫరా చేయించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పెన్షన్లు, తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థికి 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ వంటి అనేక పథకాల ద్వారా ప్రజలపై 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్ కావూరు చంద్రమోహన్, పిఎస్సిఎస్ సభ్యులు ధూళిపాల సాంబశివరావు, ఆలపాటి దుర్గారావులతో కలిసి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ద్వారా పాలక వర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. డిసిసిబి బ్యాంక్ గురించి కూడా మీ అందరికీ తెలియాలి. ఈ బ్యాంకులో 6,000 కోట్ల రూపాయలు మొత్తం నిధులు ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయల్లో 4,500 కోట్లు నాబార్డు ద్వారా స్టేట్ నుంచి బ్యాంకుకి వస్తుంది. మరో 1,500 కోట్ల రూపాయలు రైతుల డిపాజిట్ల ద్వారా వస్తుంది. ఆ 4,500 కోట్లు నాబార్డు నుంచి వచ్చేటువంటి రుణాలకి స్టేట్ గవర్నమెంట్ 5% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు 5.75% ఇంట్రెస్ట్ వీళ్ళు తీసుకొని రైతులకి దాదాపుగా 7% ఇంట్రెస్ట్ కి ఈరోజు మీకు రైతులకు రుణాలు ఇస్తా ఉన్నారు. మొదటి 1,00,000 రూపాయలకి మీరు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే బ్యాంకు నాబార్డుకి కనీసం 5% ఇంట్రెస్ట్ పే చేయాలి. తర్వాత తీసుకునే 2 లక్షలు 3 లక్షల వరకు 7% వరకు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకు ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా మొదటి 1,00,000 రూపాయలలో మీరు కట్టనటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా మొన్నటి వరకు మీ కేవలం పంటలకు వచ్చేటువంటి రుణాలని ఇప్పుడు అన్నిటికీ కూడా వ్యాపింపజేస్తా ఉన్నారు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా. అయితే ఇలాంటి సహకార వ్యవస్థ రైతులకి ఆయువు పట్టు అన్నింటి బయట ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది. ఇలాంటి వ్యవస్థలో కూడా అవినీతిని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వారి మంది మార్పులు. గత 5 సంవత్సరాల్లో దాన్ని గుంటూరు ప్రాంతంలోనే 60 నుంచి 80 కోట్ల రూపాయలు రైతులకు తెలియకుండా దొంగ పాస్ పుస్తకాలు పెట్టి డబ్బులు దోచేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చైర్మన్ గా మల్లికార్జునరావు గారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వెతికి ఈరోజు తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ వెనక్కి కట్టిస్తా ఉన్నారు. 60-70 కోట్ల దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ఈరోజు మళ్ళీ బ్యాంకులు జమ చేయించారు. ఇంకా 40-50 కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి పరిస్థితి. పసుపు రైతులు అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. పెట్టుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలక్షన్స్ కు ముందు 2014 ముందు అది కాలిపోతే కనీసం గవర్నమెంట్ మారే వరకు ఇన్సూరెన్స్ కూడా అప్లై చేయలేదు వాళ్ళు. ఆ ఇన్సూరెన్స్ ఆ ఇయర్ లోనే అయిపోవాలి. మార్చి టు మార్చి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. మార్చి లోపు, జనవరిలో కాలిపోతే మార్చి లోపు వాళ్ళు కనుక క్లెయిమ్ అప్లై చేస్తుంటే
మా పరిస్థితి ఈజీగా ఉండేది. అయితే మళ్ళీ గవర్నమెంట్ వచ్చే వరకు, మనం మారే వరకు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఫైనాన్షియల్ ఇయర్ మారిపోయింది, క్లైమ్ రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను 30 సార్లు మీటింగులు పెట్టాను కలెక్టర్తో కానీ రైతులతో కానీ కూర్చోబెట్టి వీళ్ళందరికీ దాదాపు 30 కోట్ల రూపాయలు, ఒక ఈ గ్రామంలోనే 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇప్పించాం. 30 కోట్ల దాకా రావాలి. మనం అనుకున్న పరంగా అంతా రాలేదు. అవి కూడా ఏ విధంగా రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొంతమంది అడిగారు వాటి గురించి, అవి కూడా తప్పకుండా మేము మర్చిపోలేదు. దాన్ని ఒక సిస్టమేటిక్ గా తీసుకొస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్డాణం హరిబాబు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబిరెడ్డి, గుడివాడ గ్రామ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను అప్పుడు చంద్రమోహన్ నేను సహకార ఉద్యమంలో భాగస్వామి నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ నిధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తామని సహకార చట్టములను గౌరవించి రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకార ఉద్యమాన్ని బలపరచుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని సంఘ అభివృద్ధికి పాటుపడతానని ఎరుకలపూడి పిఎస్సిఎస్ యొక్క చైర్పర్సన్ గా పదవీ స్వీకరణ చేసి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గాజులోనే మరి మంత్రి గారు నాకు అక్కడున్న సమస్యని ఆయన దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా చెప్పాను వచ్చేటప్పుడు దారిలో మండలంలో గురువారికి ఇచ్చిన నిధులు ఎవరు వచ్చినా కూడా వీళ్ళు సాధించుకోవడం, చక్కగా చేసుకోవడం అనేది అలవాటు అండి. అందుకే మళ్ళీ మీతో ప్రారంభమైంది అని చెప్పేస్తారు. ఇలాంటి గ్రామం మరి ప్రత్యేకంగా చంద్రబాబు గారు మళ్ళా ఈ రోజున గతంలో చేశారు. మరొకసారి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ 3 ఊళ్ళు కూడా మొత్తం ఆ మండలం ఈ మండలం చూసినట్టు ఉంటుంది, అందరినీ నాయకులను చూసినట్టు ఉంటుంది, ప్రజలను కలిసినట్టు ఉంటుంది అని చెప్పి ఈరోజు పూర్తిగా మనకు కేటాయించిన ఉదయం ఆ రకంగా కాలాన్ని అక్కడ వెచ్చించాల్సిన అవసరం ఉన్న సందర్భంలో మరి మధ్యాహ్నం నుంచి కూడా ఆయనకి రాత్రి ఇంకో కార్యక్రమం ఉంది, వెళ్లాల్సిన కార్యక్రమం ఏమిటి, అయినా కూడా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళాలని చెప్పి ఆలోచనతో మన గ్రామం రావటం. మనందరి రక్తం ఎరుపుంటే వాటి రక్తం పసుపు ఉంటుందేమని అనుమానం నాకు ఇప్పుడు. అలాంటి వ్యక్తి చంద్రమోహన్. ఆ రకంగా పార్టీ కోసం ఎవరు నాయకత్వంలో ఉన్నా, ఎవరు నాయకుడిగా వచ్చినా ఆది నుంచి 1983 నుంచి ఈనాటి వరకు ఆ పచ్చ జెండాని నమ్ముకొని ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ఈ మండలంలో అతి కొద్ది మందిలో ఒకడు కావూరు చంద్రమోహన్ గారు. నిజంగా అతనికి ఈ పదవి చిన్నదే, కానీ ఉన్నవాటితో మనందరం కూడా తలవకి సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ఈ రోజున అవకాశం వచ్చిన సందర్భంలో ముందుగా వేరే వాళ్ళకి ఇద్దామని ఆలోచించాం. అయితే మళ్ళీ వాళ్ళు కూడా మాకొద్దు మా అన్నయ్యకి అని చెప్పి వాళ్ళు కూడా వీటిపై మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ వీటికే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషం. మరి ఆ రకంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రమోహన్ గారి యొక్క వ్యక్తిత్వం ఈ రోజున 3గురుని మేము ఈ రోజున పదవి స్వీకారానికి హాజరయ్యాం. ఒకళ్ళు కటార ఆంజనేయులు గారు, వాళ్ళ
ఊళ్ళో అందరూ కూడా పార్టీ మారినా నేను పార్టీ మారిన ప్రాంతంలో ఎవరి గురించి జగమెరిగిన బ్రాహ్మణికి జన్యవేళ అన్నట్టు వాడి గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, పార్టీ కోసమే పరమావధిగా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి యొక్క ప్రమాణ స్వీకారానికి ఈ రోజున ఈ పెద్దల ముగ్గురు కూడా మరి మనకి కార్యక్రమం మూడింటికి కూడా హాజరయ్యి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించేందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజల కోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తుందని సిపిఐ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తెనాలి, బురిపాలెం, దావులూరు, చెదలవాడ, ముత్తుచెట్టిపాలెం ప్రాంతంలోని సిపిఐ కార్యాలయాల వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమలి సింగ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర సిపిఐదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. అనంతరం సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివ, సిపిఐ కొల్లిపర మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, ఏఐవైఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి రాజేష్ బిళ్లతో పాటు పార్టీ, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 101వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయాల దగ్గర వాడవాడల ఎర్ర పతాకాలు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం దగ్గర కూడా కామ్రేడ్ సీనియర్ మోస్ట్ నాయకులు బొల్లుమంత కృష్ణ మాస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడున్న యువజన కమిటీ ఆధ్వర్యంలో, విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ మోస్ట్ నాయకులు కృష్ణ మాస్టర్ గారికి చిరు సత్కార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కామ్రేడ్స్, భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ జయంతి ఉత్సవాలు ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాము. మరి గత 10 రోజులుగా పట్టణంలో, గ్రామాల్లో జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నాయి. వచ్చే నెల 18వ తేదీన ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. భారత స్వతంత్ర పోరాటంలో కానీ, తెలంగాణ సాయుధ ఉద్యమంలో కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి ఒక వీరోచితమైన చరిత్ర, దేశం గర్వించదగినటువంటి ఒక చారిత్రమైన నేపథ్యం కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మరి గత 100 సంవత్సరాలుగా భూస్వాములకు వ్యతిరేకంగా, బడా పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా దేశంలో వామపక్ష పార్టీలు, పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రిగా ఇంద్రజిత్ గుప్తా గారు, పార్లమెంటు ఫ్లోర్ లీడర్గా గురుదాస్ గుప్తా గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా చతురాస్ మిశ్రా గారు ఎన్నో అద్భుతమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. పని హక్కుల్ని 16 గంటల పని హక్కుల్ని కేవలం 8 గంటలు తీసుకురావడం జరిగింది. 100 సంవత్సరాల శతవార్షికోత్సవ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పట్టణ వాడవాడల్లో ఎర్ర జెండాలు ఎర్రప్రేపలు ఆడుతున్నాయి. దానికి యువకులు చేస్తున్నటువంటి కృషికి అభినందనీయం. విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతిని స్థానిక రామలింగేశ్వరపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి జనసేన నాయకులు, అభిమానులు కులమతాలకు అతీతంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకుడు చనిపోయి 37 సంవత్సరాలు గడిచిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, ఆయన చేసిన త్యాగాలు, సేవా మార్గాన్ని ప్రతి అభిమాని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ హరిదాసు, గౌరీ శంకర్ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి మురళీకృష్ణ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకిర్ హుసేన్, రాష్ట్ర వాగ్బోర్డ్ డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్ బేగ్, రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ డైరెక్టర్ బండారు రవికాంత్, సుబ్రహ్మణ్యం, గురుశెట్టి శ్రీనివాస్, తెనాలి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బొచ్చు శ్రీనివాస్, మట్టుపల్లి గోపాలకృష్ణ, రమాకాంత్, పోలిశెట్టి సాయి, పసుపులేటి లీలా శంకర్, పోలిశెట్టి సాయి వెంకన్న, గోవాడ వీరయ్య, ఎలిశెట్టి శరత్ కుమార్, యార్లగడ్డ రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు 37వ వర్ధంతి సందర్భంగా రామలింగేశ్వరపేట హరిదాసు గౌరీ శంకర్ గారి ఆధీనంలో ఇవాళ రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుకూలంగా మేము
మాకు సంబంధించిన అందరం పనిచేస్తామని సెలవు తీసుకుంటున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మా మిత్రుడు హరిదాసు గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం మొత్తం కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ వర్ధంతి సభలో నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగా గారు 37 సంవత్సరాలు అయినా ఇంకా యువత గుండెల్లో, ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు అంటే ఆయన ప్రతిగుండంగా చేసిన సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో ఆయన చూపించినటువంటి ధైర్య సాహసాలు, అదేవిధంగా పేద ప్రజల పట్ల ఆయన ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా సహాయం చేయాలి పేదలకు, అలాగే బడుగు బలహీన వర్గాల అవసరాలను ఏ విధంగా తీర్చాలి అని ఆయన చేసిన కృషే ఈరోజు మనందరి హృదయాల్లో ఆయన్ని ఇంకా జీవించి ఉంచింది. వంగవీటి మోహన్ రంగా గారు మరి 37 సంవత్సరాలు అయినా కూడా చనిపోయి ఈ రోజున ప్రజల గుండెల్లో ఆయన జీవించి ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి పోరాటం. మరి ఆయన విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి కూడా అనేక పోరాటాలు విజయవాడలో మరి ఆయన చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా విజయవాడలో ఎవరికి కష్టం వచ్చిన రంగా గారికి తలుపు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రతి విషయంలో, ప్రతి పేదవాడి విషయంలో, రిక్షా డ్రైవర్ దగ్గర నుంచి, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, లారీ స్టాండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బలహీన వర్గాల నాయకుడు ఆయన. ఎంతో నమ్మదగ్గ నాయకుడు. భారతదేశంలో అటువంటి నాయకుడు మరి ఈ రోజున మన ముందు లేరు. మీ అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నాను. మరి 1988 డిసెంబర్ 26వ తారీఖున వంగవీటి మోహన్ రంగా గారి హత్యానంతరం BBC న్యూస్ లో ప్రముఖంగా ప్రశ్నించబడింది. ఒక వ్యక్తిని, ఒక సామాన్య నాయకుడిని ఈ విధంగా హత్య చేశారని ప్రపంచంలో ఎక్కడా లేదు. 2 లక్షల పైచులకు విగ్రహాలు తెలుగు రాష్ట్రాల్లో. మరి ఇంత ఘన చరిత్ర, ఇంత మహోన్నత పోరాట యోధుడు రంగా గారి జీవితం అంతేనే పోరాటం. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను పోస్టల్ ఉద్యోగుల సమక్షంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ కామ్రేడ్ డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎల్ కాంతారావు మాట్లాడుతూ పోస్టల్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఉద్యోగుల సేవాభావం, నిబద్ధత కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు శాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో బిఎంఎస్ యూనియన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు వి పవన్ కుమార్ తో పాటు దావులూరు చక్రధర్, కృష్ణయ్య, అసాబి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. పలువురు పోస్టల్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ పోస్టల్ శాఖ బలోపేతం, ఉద్యోగుల సంక్షేమం, కస్టమర్ సేవల మెరుగుదలై లక్ష్యంగా బిఎంఎస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పోస్టల్ ఎంప్లాయీస్ తరఫున బిఎంఎస్ యూనియన్లో సభ్యుల పరంగా ట్రేడ్ యూనియన్, బిఎంఎస్ యూనియన్, ట్రేడ్ యూనియన్ తరఫున మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బిఎంఎస్ సంబంధించినటువంటి కార్మిక నాయకులందరూ కూడా ఇవాళ అటెండ్ కావడం జరిగింది. ఈరోజు ఈ 26వ సంవత్సరం, నూతన సంవత్సరం 2026 నూతన సంవత్సరమునకు ఒక క్యాలెండర్ ముద్రించడం జరిగింది. ఇది మొదటిసారి. అలాగా హెడ్ పోస్ట్ ఆఫీసులో మన అందరం కలుసుకుని అందరి సమక్షంలో బిఎంఎస్ యూనియన్ తరఫున ఆవిష్కరించబడతా ఉంది. బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ తెనాలి పోస్టల్ శాఖకి క్యాలెండర్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం బిఎంఎస్ గుంటూరు జిల్లా తరఫున. అలాగే మన దేశంలో బిఎంఎస్ ప్రపంచంలో కన్నా అత్యధిక సంఖ్య కలిగిన బిఎంఎస్ని, అలానే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా అత్యధిక సంఖ్య గల పోస్టల్ డిపార్ట్మెంట్గా తెనాలికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ముగిస్తాం. కొల్లిపరి మండలం కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై మందుబాబులు దాడి చేశారు. కుక్క కరిచిందంటూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తితో కొందరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నట్లుండి దాడి చేయడం చర్చనీయ అంశమయ్యింది. ఆసుపత్రిలో పలు విభాగాల అద్దాలు ధ్వంసం కావడంతో పాటు రక్తగాయాలు కావడంతో సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సేకరించిన వివరాల ప్రకారం అబ్దుల్ కరీం, నాగులబండి పవన్ సాయి గురువారం సాయంత్రం 6:30 ఎకోబాకు షుగర్ టెస్ట్ కోసం కొల్లిపర గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చారు. హాస్పిటల్కు వెళ్ళగానే అక్కడ సూర్య అనే ఇంకో రోగి వీరికి తారసపడ్డారు. సూర్య పవన్కు డబ్బులు బాకీ ఉన్నాడు. సూర్యని పవన్ డబ్బులు అడిగాడు. గొడవ అయ్యింది. ముగ్గురు కలిసి సూర్యను కొట్టారు. ఆ టైంలో అక్కడ ఉన్న పాలపర్తి తిరుపతిరావు వాచ్మెన్ అడ్డు వెళ్ళగా అతన్ని కూడా కొట్టారు. ముగ్గురు తాగి ఉన్నారు. అదే మైకంలో హాస్పిటల్లో అద్దం కూడా పగలగొట్టారు. కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెచ్చుకుందామని అనుకుంటే వెనకాల వచ్చి కుక్క కరిచింది. దాన్ని ఇంటికి వస్తే
ఇంజక్షన్ చేయించుకున్నాను అంటే నలుగురు కలిసి కొట్టారు. నేను ఇళ్ళకాడ మీ నాన్న ఒక చూద్దామని పాయింట్ అనేసరికి కొట్టారు. మా ఖర్చులు బీసీ కాలనీలో ఉండే ఇప్పుడే సెక్రటరీని ఆయన. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాలు. టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గుడివాడ గ్రామ సొసైటీ పాలకవర్గ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కావూరు చంద్రమోహన్. పట్టణ చాలిపేటలో వ్యభిచార గృహాన్ని సీజ్ చేసిన అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.